వెల్కమ్ టు జాబ్ స్టఫ్ ఛానల్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి చిత్తూరు డిస్టిక్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. ఇది ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలలో నోటిఫికేషన్ అనమాట. ఈ యొక్క విడుదలైన నోటిఫికేషన్ ఇందులో మనకి 7 రకాలైనటువంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ కల్పించడం అయితే జరిగింది. అందులో ల్యాబ్ టెక్నీషియన్స్, థియేటర్ అసిస్టెంట్, ఏఎన్ఎంస్, ల్యాబ్ అటెండర్స్, అలాగే వార్డు బాయ్స్, స్ట్రెచ్ బేరర్స్ 28,000, అలాగే 12,000, 28,000, 12,000, 12,000, 12,000 శాలరీ అయితే ఉన్నాయి. ఇక ఈ యొక్క ఉద్యోగాలన్నింటికి మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా అయితే అప్లై చేసుకోవచ్చండి. అర్హతల విషయానికి వస్తే 5వ తరగతి, 7వ తరగతి, 10వ తరగతి ఇతర అర్హతలతో ఈ యొక్క ఉద్యోగాలు అయితే కల్పించడం అయితే జరిగింది. ఇక దీనికి ఎలాంటి రాత పరీక్ష అయితే ఉండదండి. ఓన్లీ మీ యొక్క మెరిట్ బేసిస్ ఆధారంగా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ఎలా అప్లై చేసుకోవాలి మరియు ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఫుల్ డీటెయిల్స్ అన్నిటి కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన మీకు లేటెస్ట్ వీడియోస్ అన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుండండి. మన వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ నుంచి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ వచ్చిన డేట్ చూసుకుంటే మనకి 17 మార్చికి అయితే ఇచ్చారు. సో లాస్ట్ డేట్ అయితే మనకి 26వ తేదీ మార్చికి అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకోండి. సో 26వ తేదీ మార్చి సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లికేషన్లో అప్లై చేసుకోవచ్చు. సో వీలైనంత వరకు మీరు రిజిస్టర్ పోస్ట్ వచ్చేసి మనకి స్పీడ్ పోస్ట్ ద్వారా అయితే పంపించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే మనకి అప్పుడే ఫాస్ట్గా అనేది మనకి అక్కడ చేరుకుంటుంది. సో ఇక ఏ పోస్టులు ఉన్నాయనేది అయితే మనం చూద్దాం ఒకసారి. సో ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి చిత్తూరు డిస్టిక్ అండి. సో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది మనకి చిత్తూరు డిస్టిక్ నుంచి అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్, థియేటర్ అసిస్టెంట్, ఏఎన్ఎంస్, ల్యాబ్ అటెండర్స్, వార్డ్ బాయ్స్, స్ట్రెచ్ బేరర్స్ ఆన్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ బేసిస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ టు వర్క్ ఇన్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి ఇనిషియల్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year అనేది ఇచ్చారు. సో ఇవి పూర్తిగా 1 year వరకు అనేది ఇవ్వడం జరిగిందండి. సో మేబీ తర్వాత లైక్లీ ఇంక్రీజ్ చేయొచ్చు, లేకపోతే డిక్రీజ్ చేయొచ్చు అనమాట. సో ఎక్స్టెండ్ చేస్తారో లేదని కన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. సో ఇక పోస్ట్ అనేది 7 పోస్టులు ఉన్నాయండి ఇక్కడ మనకి. సో 7 రకాల పోస్టులు ఉన్నాయి ఇక్కడ. సో అందులో మనకి ల్యాబ్ టెక్నీషియన్ 3, థియేటర్ అసిస్టెంట్ 4, ఏఎన్ఎంస్ 9, ల్యాబ్ అటెండెంట్స్ 4, సో అలాగే అటెండర్స్ 5, అలాగే వార్డ్ బాయ్స్ 4, స్ట్రెచ్ బేరర్స్ 5. సో శాలరీస్ వివరాలు ఆల్రెడీ మీకు చెప్పాను. ఇవన్నీ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో రికమెండ్ చేస్తున్నారు. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈజ్ ప్రొవిజనల్లీ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ యాజ్ పర్ ద నీడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనేది ఇచ్చారు. సో ద సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ షెల్ బి మేడ్ బై ద ఫాలోయింగ్ కమిటీ యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ జివో ఆర్టీ నెంబర్ 44 HM అండ్ FM అనమాట. అంటే హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో ఇక్కడ వచ్చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్ చిత్తూరు చైర్పర్సన్గా ఉంటారు. అలాగే జాయింట్ కలెక్టర్ చిత్తూరు వచ్చేసి మెంబర్ కన్వీనరు. అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ ద హాస్పిటల్ వచ్చేసి మనకి మెంబరు. అలాగే డిఎంహెచ్ఓ చిత్తూరు మెంబరు, డిసిహెచ్ఎస్ చిత్తూరు మెంబరు. సో ఈ యొక్క 5 మంది కలిపి మనకి, అంటే ఈ యొక్క 5 డిపార్ట్మెంట్లు కలిపి మనకి ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అనేది చూస్తారు. సో ఇక మెథడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే మనకి సటేరియా వైటేజ్ వచ్చేసి 100 మార్క్స్. అందులో యావరేజ్ మార్క్స్ ఆప్టైన్డ్ ఇన్ ద ఆల్ క్వాలిఫైయింగ్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్ కలిపి 75% మార్క్స్ అయితే తీసుకుంటారు. అందులో ఇక తర్వాత వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సెక్టర్ ఇంక్లూడింగ్ కాంట్రాక్టర్ సర్వీసింగ్. సో అప్ టు 15% అయితే ఇస్తారంటే లైక్ ట్రైబల్ ఏరియాలో కానీ, రూరల్ ఏరియాలో కానీ, అర్బన్ ఏరియాలో కానీ పనిచేస్తుంటే వాళ్ళకి 6 months కంటే ఎక్కువ చేసిన వాళ్ళకైతే ఇన్ని మార్క్స్ అని యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో అది ఇక్కడైతే ఇచ్చారు, చూసుకోండి. ట్రైబల్ ఏరియాలో అయితే 2.5, అలాగే రూరల్ ఏరియాలో అయితే 2.0, అలాగే అర్బన్ ఏరియాలో అయితే 1 mark చొప్పున యాడ్ చేస్తారు. ఇక వెయిటేజ్ యాజ్ ఫర్ ద ఏజ్ ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ బట్టి సో ఇది మనకి 1 mark అయితే యాడ్ చేస్తారు. మినిమం 10 marks అయితే యాడ్ చేస్తారు. క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ టు హోల్డ్ ద అబో పోస్ట్ ఆర్ యాజ్ ఫాలోవర్స్ అనేది ఇచ్చారు. ఇక్కడైతే చూసుకోండి, క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడైతే ఇచ్చారు. ల్యాబ్ టెక్నీషియన్స్ సంబంధించి 1 year LT కోర్సు ఆఫ్టర్ ఇంటర్మీడియట్ లేదా 2 years డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్స్ ఆఫ్టర్ SSC ఆర్ BSc విత్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఇంకా మిగిలిన క్వాలిఫికేషన్స్ కూడా అయితే ఇచ్చారు, అవి కూడా చూసుకోండి. సో ఇక్కడ నెక్స్ట్ వన్ చూసుకుంటే థియేటర్ అసిస్టెంట్. ఇది వచ్చేసి మనకి 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలి, మరియు ఇట్స్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే దానికి సంబంధించిన అర్హత కలిగిన కోచింగ్ అయితే తీసుకొని సర్టిఫికేట్ ఉండాలి, మరియు ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాలని అయితే చెప్పారు. అంటే థియేటర్ అసిస్టెంట్ అనమాట ఇది. సో 10th క్లాస్తోనైతే మీకు అయితే యొక్క జాబ్ అయితే గెయిన్ చేయవచ్చు. ఇక ఏఎన్ఎంస్ అనమాట. సో అది వచ్చేసి మనకి అలెక్సరీ నర్సింగ్ మిడ్వైఫ్ అనమాట. సో MPHAF ట్రైనింగ్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్ ANMS అండ్ HVS కౌన్సిల్ అయితే రిజిస్టర్ అయ్యి ఉండాలని అయితే చెప్తున్నారు. ఇక ల్యాబ్ అటెండెంట్స్ చూసుకుంటే 10వ తరగతి పాస్ అయ్యింది, ల్యాబ్ అటెండెంట్ సంబంధించిన ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్తున్నారు. ఇక అటెండర్స్ 7th క్లాస్ అయితే ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. ఆ 7th తరగతితో అయితే అప్లై చేసుకోవచ్చు మీరు. సో ఒకవేళ 7th
కంటే ఎక్కువ ఉన్నా సరే అంటే 8th 9th 10th ఉన్నా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. సో వార్డ్ బాయ్స్ ఇది కూడా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. సో ఇక తర్వాత స్ట్రెచ్ బేరర్స్ 5th క్లాస్ అయితే పాస్ అయినా చాలండి. 5th క్లాస్ తరగతితో కూడా అయితే మీరు జాబ్ అయితే గెయిన్ చేయవచ్చు ఇక్కడ. ఇక ల్యాబ్ అటెండెంట్కి సంబంధించి రోస్టర్ పాయింట్ ప్రకారం ఇక్కడ చూసుకుంటే ల్యాబ్ అటెండెంట్లో 3 పోస్టులు, ఒకటి ఓసీ ఉమెన్కి అలాగే ఎస్సీ ఉమెన్కి 3 ఓసీకి అయితే ఇవ్వడం జరిగింది. థియేటర్ అసిస్టెంట్ 4 అయితే అందులో ఓసీడబ్ల్యూకి 1 అలాగే ఎస్సీడబ్ల్యూకి 1 అలాగే ఓసీకి 1 బీసీఏడబ్ల్యూకి 1 అయితే ఇచ్చారు. ఏఎన్ఎంస్ 9 అయితే అందులో ఓసీడబ్ల్యూకి అలాగే ఎస్సీడబ్ల్యూకి ఓసీ అలాగే బీసీఏడబ్ల్యూకి ఓసీ ఓసీపీహెచ్విహెచ్కి అలాగే ఎస్సీ ఎస్టీడబ్ల్యూకి అలాగే ఓసీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ల్యాబ్ అటెండెంట్ చూసుకుంటే మనకి ఇందులో 4 పోస్టులు ఉన్నాయి. అందులో ఓసీడబ్ల్యూకి అలాగే ఎస్సీడబ్ల్యూకి ఓసీకి అలాగే బీసీఏడబ్ల్యూకి అయితే ఇవ్వడం జరిగింది. అటెండెన్స్ చూసుకుంటే మనకి 5 పోస్టులు ఓసీడబ్ల్యూకి ఎస్సీడబ్ల్యూకి ఓసీ అలాగే బీసీఏడబ్ల్యూకి ఓసీకి అయితే ఇవ్వడం జరిగింది. వార్డు బాయ్స్ చూసుకుంటే 4 పోస్టులు ఓసీడబ్ల్యూకి ఎస్సీడబ్ల్యూకి ఓసీకి అలాగే బీసీఏడబ్ల్యూకి అయితే ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రెచ్ బేరర్స్ 5 ఓసీడబ్ల్యూకి ఎస్సీడబ్ల్యూకి ఓసీ బీసీఏడబ్ల్యూకి ఓసీకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క 7 పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్ కూడా అయితే ఇక్కడ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అయితే ఆల్రెడీ మనం పైన చెప్పాము. సో మళ్ళీ ఇక్కడ మీకు అంత అవసరం లేదు. సో ఇక ఏజ్ లిమిట్ అయితే మనకి మామూలుగా 42 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అయితే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎక్స్ సర్వీస్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, అలాగే మన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే మనకి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో దీనికైతే డీడీ పే చేయాల్సి ఉంటుంది 300 రూపాయలు. సో అది కూడా వచ్చేసి ఆంధ్ర బ్యాంకులో అయితే మీరు ఆంధ్ర బ్యాంక్ పేరు మీద అయితే తెలిసి ఇక్కడ ఎస్విఎంసి బ్రాంచ్ తిరుపతి ఐఎఫ్సి కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మీరు ఇక్కడ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఒరిజినల్ రిసిప్ట్ లేదా కౌంటర్ ఫైల్ షెల్ బి ఎన్క్లోజ్ టు ద అప్లికేషన్, అంటే అప్లికేషన్తో పాటు ఆ ఒరిజినల్ రిసిప్ట్ కానీ లేకపోతే దానికి సంబంధించిన జిరాక్స్ కానీ అయితే కౌంటర్ ఫైల్ కానీ అక్కడ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఇదంతా మనకు అవసరం లేదు. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే ఒకసారి చదువుకోండి. అక్కడ హౌ టు అప్లై అయితే ఇచ్చారు, ఇక్కడ చూసుకోండి. ద క్యాండిడేట్ షుడ్ డౌన్లోడ్ ద అప్లికేషన్ ఫ్రమ్ ద వెబ్సైట్ www.svmctpt.edu.in లేదా www.chittoor.ap.gov.in and submit the filled in application which all relevant enclosure by registered post in our person hand over the special counter provided in the office of the Superintendent Government Maternity Hospital Tirupati NR before 5 PM 26/3/2021 అని ఇచ్చారు. అంటే ఈ లోపు అయితే మీరు 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి అన్నారు బిఫోర్ అని ఇచ్చారు. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్ అయితే ఇచ్చారు. ఇదంతా మీరు చదువుకోండి. ఎన్క్లోజర్స్ అయితే ఇచ్చారు. సో 10th క్లాస్ మార్క్ లిస్ట్ అలాగే దానికి సంబంధించిన రిమైనింగ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అండ్ దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, సో అలాగే లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే 4th to 10th స్టడీ సర్టిఫికేట్, ఇక సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ ఏపీ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ కౌన్సిల్స్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు, అలాగే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డుకి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే వాటికి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఒరిజినల్ మీరు డీడీ తీస్తారు కదా దానికి సంబంధించి కౌంటర్ ఫైల్ కానీ ఒరిజినల్ రిసిప్ట్ కానీ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే సర్వీస్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే ఎక్స్పీరియన్స్కి సంబంధించిన దానికి సర్టిఫికేట్, అప్లికేషన్ సబ్మిటెడ్ వితౌట్ రిక్వైర్డ్ పర్టికులర్స్, అప్లికేషన్తో పాటు ఏవైనా జతపరచకపోతే అంటే పైన వీళ్ళు తెలిపినట్టు ఏవైనా జతపరచకపోతే మీకు అప్లికేషన్ రిజెక్ట్ చేయబడుతుంది. సో మనకి 17వ తేదీన యొక్క నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. 26వ తేదీ వరకు అయితే టైం అయితే ఇచ్చారు. సో ఇక అప్లికేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో చూసుకోవచ్చు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆఫీస్ వాళ్ళు ఫిల్ చేస్తారు. ఇక మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. ఇక మీ పేరు మీ ఫాదర్ నేమ్ ఇదంతా మీకు తెలిసే ఉంటుంది ఎలా ఫిల్అప్ చేయాలి అనేది. సో ఇది మనకి మొత్తంగా ఇక్కడ మొత్తంగా మీ యొక్క అప్లికేషన్ ఫీజు, డేట్ ఆఫ్ పేమెంట్, ఎక్కడ ఏ రోజు చేశారు, ఏ బ్యాంక్లో చేశారు అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క అడ్రస్ అయితే పూర్తి అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఈమెయిల్ ఐడితో పాటు మీ యొక్క మొబైల్ నెంబరు, టౌన్, స్ట్రీట్ నెంబర్, హౌస్ నెంబర్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో డిక్లరేషన్ ఫామ్ ఇక్కడ మీ యొక్క నేము మరియు సిగ్నేచర్ రెండు చేయాలి. మీ ఓన్లీ సిగ్నేచర్ కాదండి, మీ యొక్క నేమ్ కూడా ఖచ్చితంగా కావాలి రాయాల్సి ఉంటుంది. సో ఇది మనకి మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ప్రసూతి వైద్యశాల నుంచి వచ్చిన ఈ యొక్క నోటిఫికేషన్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఈ యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన వీడియోకి అయితే ఖచ్చితంగా లైక్ అనేది చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.